వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానాలు, ప్రకటనలు, ఆరోపణలు, భాష చాలా విడ్డూరంగా ఉంటుంది. అనేక సందర్భాల్లో ఏదైనా ఒక సమస్య మీదో, రాజకీయం మీదో తప్పకుండా విమర్శ చేయొచ్చు, లేకపోతే ఎదురుదాడి చేయొచ్చు. తనను సమర్థించుకోవడానికి అందరిలాగా ఆయన కూడా తనకుండే హక్కు వినియోగించుకోవచ్చు. అది నిలబడుతుందో లేదో వేరే విషయం. కానీ ఇతరుల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం, అసలు పాయింట్ను మించి దాన్ని ఎక్కడికో హైజాక్ చేయటం. కొద్ది రోజుల కిందట మీడియాకు సంబంధించి ఒక మీడియా సంస్థ అధినేతతో ఆయన చేసుకున్న చాలా తీవ్రమైన సవాళ్ళు చేశారు. అన్ని సవాళ్ళ మీద ఆయన కూడా ఎదురుదాడి చేసి ఆ మీడియా అధినేత కూడా నేను సిద్ధమే అన్నారు. తర్వాత మళ్ళీ దానికి ఏం కొనసాగింపు లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రేవులో బియ్యం పట్టుకోవడం ఇవన్నీ అయిన తర్వాత చాలా దుమారం రేగింది. అది హఠాత్తుగా అరబిందో వర్సెస్ కేవీ రావు సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీపోర్ట్స్ దానికి సంబంధించిన వివాదంగా అది మారిపోయింది. ఆ విషయంలో విజయసాయిరెడ్డి ప్రధానంగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఆయనకు బంధుత్వం కలిగిన కంపెనీ ఇదంతా చేసిందని తీవ్ర ఆరోపణలు వచ్చాక కేసు కూడా సిఐడికి ఫైల్ అయ్యి వాళ్ళు విచారణ ప్రారంభించామని ప్రకటించాక ఈయన రియాక్ట్ అయ్యారు. ఇదంతా నిజం కాదన్నారు. కేవీ రావును తీవ్రంగా దూషించారు. తీవ్ర భాష విషయం వేరు. ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారు ఇలాంటి ప్రశ్నలు వేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు మీద మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, చంద్రబాబు మీద కేసు పెడతాం, ఆయన బతికి ఉంటుంది. నేను దాని మీద నిన్న మాట్లాడా, బహుశా చాలామంది కంటే ముందే మాట్లాడా. అదే ఒక అందులోనే ఉంది ఈ అంశం. పవన్ కళ్యాణ్ అంటే ఆ మీడియాలో మాట్లాడినప్పుడే పవన్ కళ్యాణ్ ఆయన కంటే ఈయనకేదో చంద్రబాబు నాయుడుకు కొంచెం సెనిలిటీ అంటారే, వయస్సు పెరిగి ఆలోచన తప్పుతుందన్న పద్ధతిలో ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎందుకైనా చెప్తున్నారని నేను అప్పుడే అనుకున్నాను. ఈరోజు దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సెప్ట్గా మార్చి తన ఎక్స్లో లేకపోతే ఫార్మర్లీ ట్విట్టర్ దాంట్లో పెట్టారు. ఏమని, చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఇంకా ఎన్డీఏలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించగలిగినటువంటి సత్తా పవన్ కళ్యాణ్కు మాత్రమే ఉంది, కాబట్టి ఆయన వస్తే బాగుంటుందన్న పద్ధతిలో. అసలు మీకెందుకు ఈ ప్రేమ దేవుడా రక్షించి స్నేహితుల నుంచి, గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దీస్ ఫ్రెండ్స్ అని హఠాత్తుగా ఈ పవన్ కళ్యాణ్ మీద విజయసాయిరెడ్డికి ఎందుకు ప్రేమ వచ్చింది అని చాలామంది కామెంట్ చేశారు. అందులో ఆయన రెండు ఆలోచనలు తీసుకొస్తున్నారా. ఇక్కడ ఇంతకుముందు చంద్రబాబును అన్నారు, ఇప్పుడు లోకేష్ అంటున్నారు. లోకేష్ తర్వాత తెలుగుదేశం లైనప్లో ఉంటారు కదా, కాబట్టి ఆయనకు కూడా లేదని లోకేష్ పేరెత్తకుండానే లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు. తండ్రి కొడుకులను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి ఇమ్మని. అసలు రాజకీయంగా కనీసమైన వాస్తవికత ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని అసలు ఆలోచనకైనా వస్తుందా? 130 పైన స్థానాలు ఉన్న పార్టీ కాదని 21 స్థానాలు ఉన్నటువంటి పార్టీకి చెందిన నాయకుడు, అది కూడా అనుభవం రీత్యా చంద్రబాబు నాయుడే ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్తుంటే, అంటే పవన్ మీద పవన్కు మించిన ప్రేమ ఉంది ఆయనకు, రాజును మించిన రాజభక్తి అంటుంటారు కదా, మోర్ లాయల్ దెన్ ది కింగ్ అని. ఈయనకు మోర్ లవ్ అనమాట. పవన్ను తనను తాను ప్రేమించుకునేదానికంటే విజయసాయిరెడ్డి ఎక్కువగా ప్రేమిస్తున్నారా? పోనీ ఇంతకాలంలో ఎప్పుడైనా పవన్లో ఉన్న ప్రత్యేకతలు అవన్నీ నేను ఎప్పుడైనా పొగిడారా? లేదే. తప్పకుండా నాకు ఒక విషయం తెలుసు, 2019లో జనసేనతో ఏదో ఒక విధంగా పొత్తు లేకపోతే అవగాహన రావడం కోసం విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా పనిచేశాడు. వాళ్ళ కుటుంబంలో 2-3 మెగా బ్రదర్స్ చుట్టూ తిరిగారు, ఒకరిద్దరి చుట్టూ. అది జరగలేదు, తర్వాత అంతా మారిపోయింది అనుకోండి. కాబట్టి మనము బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నప్పుడు, అది కూడా ప్రత్యర్థుల మీద దాడి అని మీరు చేస్తున్నప్పుడు చాలా వాస్తవికంగానూ కొంచెం అది అసంబద్ధంగా ఉండకుండా చూసుకోవాలి కదా. ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడే సెన్సేషన్ ఎందుకు చేస్తారు? అప్పుడు హైజాక్ చేయడానిక, అంటే చర్చ ఎక్కడికో తీసిపోయి ఏదో అయిపోవడానిక? ఇప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, నీకెందుకు మా మీద అంత ప్రేమ అని. ఒకవైపున వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఈ కేసులు వివాదాలు వీడి చుట్టూ తిరిగింది కాస్త ఇప్పుడు ఏదో సమస్యల మీద మేము కలెక్టర్లకు మెమరాండాలు ఇస్తాము, యాత్రలు చేస్తాము, ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. బహుశా దాన్ని కాస్త ఇటు
కేవీ రావు వర్సెస్ అరబిందో అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే విజయసాయిరెడ్డి కూడా సమస్యలు పక్కన పెట్టి తెలుగుదేశంలో ఎన్డీఏలో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేది ఒక సృష్టించాలని చూస్తే ఇంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది. అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు దీని మీద ప్రతికూలంగా నెగిటివ్గానే రియాక్ట్ అవుతారు, దాడి కూడా చేస్తారు. ఆయన చేస్తారా లేదా మనకు అనవసరం. అసలు తనకేమైనా పాత్ర ఉందా లేదా, నిజంగా ఏం జరిగింది చెప్పండి. అరబిందో వర్సెస్ ఆ వ్యవహారంలో ఏమీ జరగలేదు. మీరు కూడా ఆడిటర్ కదా, అది చెప్పరు. తప్పకుండా నేనైతే ఒక ఆరోపణ చేస్తున్నాను. అప్పుడు ఇప్పుడు కూడా కెవిరా ఉన్నప్పుడు అరబిందో ఉన్నప్పుడు కూడా ప్రజలకు చెందాల్సిన కాకినాడ పోర్ట్ ఆదాయం ఆ ప్రైవేట్ కంపెనీలకు పోయింది. ఇది కార్మిక సంఘాలు వామపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ, విమర్శ. నష్టం వచ్చిందని చూపించారు అని వీళ్ళు కూడా చెప్తున్నారు. 960 కోట్లు సంథింగ్ చూపించారు, 1000 కోట్ల దాకా. కానీ 3 కోట్లే అని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ రెండు పార్టీలకి ఏం సంబంధం అండి? ఒక ప్రైవేట్ కంపెనీల మధ్య జరిగిన వివాదంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష పాత్రధారి అని చెప్తున్నారు వాళ్ళ ఆరోపణ. కేసు ఫిర్యాదు, లుకౌట్ నోటీస్ దండగా నేను నిన్నే చెప్పాను. కానీ దాన్ని ఆధారం చేసుకొని ఎక్కడికెక్కడికో తీసిపోయి పవన్ ఉప ముఖ్యమంత్రి ఆయన అయితే మంచిదని మీరు కాకినాడ రేవులో ఇదంతా చేసినందుకు ఆయన్నే కదా విమర్శించారు. తలా తోక లేనటువంటి ఈ భాషణలు, ఈ ఆరోపణలు, ఇవన్నీ సమస్యల మీద ప్రజల కోసం జరగాల్సిన చర్చలు ప్రైవేట్ చర్చలుగా, ప్రైవేట్ యుద్ధాలుగా మారుస్తున్నాయి. అంతకుముందు అయితే కనుక అచ్చం చంద్రబాబు గారి దగ్గర అడిగినా అని కొద్ది రోజులు ఇదే మీడియా కథలు రాసింది. అప్పుడు కూడా నేనే మొదటిసారి క్లారిటీ ఇస్తూ నేను మాట్లాడడం కూడా నాకు ఇంకా గుర్తుంది. అంటే అప్పుడు చంద్రబాబు మీద మీకు ఏదో సాన్నిహిత్యం ఉందని కొన్ని కథలు రావడానికి అవకాశం చాలా రోజులు సాగించారు. తర్వాత చాలా ఆలస్యంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఇష్టపడతారు, ఎవరిని ముఖ్యమంత్రి కావాలనుకుంటారో అది మీ ఇష్టమే. కానీ అసలు చర్చ ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి ఇందులో? ప్రైవేట్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, ఆ పార్టీనా ఈ పార్టీనా, అదే ఎందుకు? కాకినాడ రేవుకు సంబంధించిన పబ్లిక్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఏదైనా ఉంటే చెప్పండి, యాజ్ అన్ ఆడిటర్. ఇంకా మూడోది, ఎన్డీఏకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో మీరు నిర్ణయిస్తారా?